భూమి మీద మోకరించి ప్రార్థన చేస్తున్నాడు ఏలియా. వేటినైతే ఏలియా బంధిస్తున్నాడో పరలోకంలో బంధించబడుతున్నాయి. వేటినైతే విడుదల చేస్తున్నాడో ఏలియా, అవి పరలోకంలో విడుదలవుతున్నాయి. మనమందరము ఈ రీతిగా జీవించాలనేది ప్రభు చిత్తమైంది. ఏలియా వంటి ప్రార్థనా పరులుగా మనము జీవించాలి. ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ మారు మనసు పొందుకొని వేటి యందు నీ దృష్టి నుంచావు చెప్పండి. వేటి యందు మీ దృష్టి? ఉద్యోగం సంపాదించుకోవాలి, ఉపవాసం ఉంటాను. ఇంటిని కట్టాలి కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. ఆర్థిక ఇబ్బందులు తీరాలని ప్రార్థన చేస్తాను. బిడ్డల భవిష్యత్తు, వాళ్ళ వివాహాల కోసం ప్రార్థన చేస్తా. వీటన్నిటిని ప్రార్థన చేస్తున్నాం. చనిపోయిన తర్వాత మేమందరము పరలోకం చేరాలి ప్రభు అనే ఆశ ఉందా? ఆశ లేకపోతే అంత్య దినాల్లో ఏమి కాబోతున్నారు?